గ్రహణం. గ్రహణం అంటే 9 గ్రహాలలో సూర్యుడికి, చంద్రుడికి గ్రహణాలు పడతాయి. గ్రహణం అంటే ఒక విధమైన ఆ సమయం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏంటంటే గ్రహణ కాలంలో ఏది చేసినా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అది జపం కానీ, పూజ కానీ. పూజలంటే మనమే మధ్యాహ్నం టైం కాబట్టి చేసేదేముండదు. కాబట్టి చేసుకునేవారు చేస్తారు. పా మట్టితోటి శివలింగాన్ని చేసుకొని ఆ గ్రహణ టైం అయ్యేదాకా కూడా శివుడికి అభిషేకం చేసుకుంటారు. ఏదో పట్టు స్నానం చేసి 3:15 వరకు ఉండి అప్పుడు పట్టు స్నానం చేసి జపం చేసుకోవడం మొదలుపెట్టచ్చు. మనకు వచ్చిన పుస్తకాలు, శ్లోకాలు, లలిత సహస్రం, విష్ణు సహస్రనామం ఏవైనా చదువుకోవచ్చు. ఒక విధంగా గర్భిణీ స్త్రీలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీకి ఒక ఆవిడ చేపనకు వస్తే పెడ మొత్తం కోసుకుపోయింది. పెడ లేదు అతనికి. అలాగే జీవించాడు ఒక్క కనుతోటి. నా కళ్ళతో నేను చూశాను. అలాగే పుస్తకాలు మడతెట్టడము, పుస్తకాలు చదవడము, బట్టలు మడతెట్టడం లాంటివి చేస్తారు. దానివలన చెవు మూసుకుపోయిన వాళ్ళు మనకు సమాజంలో చాలామంది కనిపిస్తారు. ఒక పక్క చెవు ఉండదు. అటువంటివన్నీ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోకపోతే అలాంటివన్నీ వస్తాయి. అందుకు ప్రతి ఒక్కరూ గర్భిణిని 2 మనుషుల దగ్గరుండి చూడాలి. ఆ అమ్మాయికి అరగంట ముందు ఆ ద్రవ పదార్థం ఏమైనా ఇవ్వండి. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి రమ్మనండి. గ్రహణం విడిచాక కూడా అరగంట వరకు కదలనివ్వకూడదు. 3:15 నుంచి 6:30 వరకు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు ఎవరు కూడా. ఆ సమయంలో మనకు తోచిన నామం ఏదైనా చేసుకోవాలి. ఒకసారి చేసిన ఫలితం 100 సార్లు కలిగిస్తుంది. అదే ఒక జపమాలకు 108 పూసలు ఉంటాయి. అలాంటి ఎన్ని దండలు తిప్పగలిగితే అన్ని దండలు తిప్పుకోవచ్చు. ఈ గ్రహణ కాలం అంటే చాలా ఉపయోగపడేది. ఎందుకంటే మన దోషాలను పోగొట్టుకోవడానికి, కర్మల్ని పోగొట్టుకుని మనం మంచి ఆనందమయ జీవితాన్ని అనుభవించాలని, ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే సమయంలో 3 కాదు ఎంతెంతో ఉపయోగపడేది. ఎందుకంటే భగవన్నామం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి. 3:15 కల్లా కూర్చోండి. అలాగే 6:30 వరకు కదలవద్దు. భోజనాలు కూడా 10:30 అయ్యేటప్పటికి వీలైనంత వరకు తెమిలి చేసుకోవాలి. తెమిలి చేసుకొని ఇంకా సాయంత్రం 7 అయిన తర్వాత విడుపు స్నానం చేసి అప్పుడు ఉన్న పనులు 6:30కి మొదలెట్టేయచ్చు. స్నానం చేసేసి అప్పుడు ఏదైనా చేసుకుని అప్పటికప్పుడు పదార్థం వండుకొని తినాలి. ముందు పెట్టుకున్న పదార్థాలు దాచుకొని తినకూడదు. వండిన పదార్థం పనికిరాదు. దర్భలు ఇంటి మీద, ఇంట్లో ఉన్న ఊరగాయలు, దేవుళ్ళు అన్నిటి మీద కూడా దర్భలు వేసుకోవాలి. గ్రహణం అంటే ఒక కీడు. ఆ దండాల మీద ఉన్న బట్టలు